95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సూచన. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు. ఎన్నికల ముందు బదనం చేయడానికి తప్ప మరేమీ కాదన్న ఎంపీ. నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర. ధర్మేశీపురం, జీ చెన్నారం గ్రామాలలో కొనసాగుతున్న యాత్ర. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు. 82 గ్రాములకు పైగా కొకాయిన్ స్వాధీనం, ఒకరి అరెస్ట్. డీటెయిల్స్ చూస్తే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్లో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్కు చెందిన శ్రీహరిరావు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు. కొంతమంది పార్టీని వీడి తమకు నాయకులే ఉండరన్నట్లుగా వ్యవహరించారని, కానీ అంతకంటే బలమైన వారు పార్టీలోకి వచ్చారని చెప్పారు. కొడంగల్తో పాటు నిర్మల్ను ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని, దీనిపై ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారో ఆ గ్రామంలో బీఆర్ఎస్ ఓట్లు అడగాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళం అడుగుతున్నామన్నారు. కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదని, తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలలో శ్రీహరిరావు మొదటి వరుసలో ఉంటారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 10-8 గెలుస్తుందన్నారు. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుఫాను రానున్నాయని అన్నారు. పరిస్థితి మనం చూసినట్టయితే ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితిని సందర్భంగా మనం చేస్తూ కార్యకర్తలందరి అభిప్రాయం భారత్ చూడో, హాత్ చూడో, సాత్ చెడో అనే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారు ఏఎస్సీ గారి నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి గౌరవిస్తూ పార్టీలో కలవాలని కార్యకర్తలందరూ ముక్త ఘటనతో ఏకాభిప్రాయంతో తెలియజేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి నాయకత్వంలోనే మనందరం పనిచేసి వారు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత తెలుపుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి మేరకు నిజంగా 2 సార్లు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి అవకాశం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోటి మిత్రులు శ్రీహరిరావు గారు వారి మిత్రబృందం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనస్ఫూర్తిగా శ్రీహరిరావు గారికి, వారి మిత్ర బృందానికి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మీరు ఆలోచన చేయండి. వారితో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీ గారు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చిండ్రు. జిల్లాకు సంబంధించిన పెద్దలు వీరందరూ వచ్చి 50 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ జిల్లాలో సేవలు అందించిన రామచంద్రారెడ్డి గారు, మీకందరికీ మార్గనిర్దేశకులుగా మీకే గారు, మాలాంటి వాళ్ళకు కూడా కొత్త తరం నాయకత్వానికి వారి అనుభవాలను ముందు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వారి అనుభవాన్ని మనం అందరం కూడా పరిగణలోకి తీసుకొని
వారి సూచనల మేరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిర్మల్ జిల్లా నిర్మల్ శాసనసభ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్ విలాసాల్లో ఎంపీ ఉండే ఇంటితో పాటుగా కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఈ ఐటీ సోదాలపై ఎంపీ స్పందిస్తూ 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచి తనది వైట్ పేపర్ మీదనే ఉంటుందని తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంటేనే వైట్ షీట్ అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ముందు బదనాం చేయడానికి తప్ప మరేమీ కాదని అన్నారు. వారు చేసే ఐటీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు ఉండవన్నారు. తనకు ఎవరితో పొత్తులుండవని, వేరే దందాలుండవని తెలిపారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని దాడులు ఇప్పుడెందుకు చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఇది కేవలం బురద జల్లే ప్రయత్నమని మండిపడ్డారు. తమ దగ్గర ఎన్ని ఆస్తులున్నా ఆధారాలతో సహా చూపిస్తారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే మరి నేను ఇప్పుడు కాదు, 1986 నుంచి వ్యాపారం చేస్తున్నాను. 1986లో కూడా నేను పాన్ కార్డు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాది అంత వైట్ పేపర్ తప్ప ఎక్కడ ఏం లేదు. ఈరోజు టీవీలలో వచ్చేది ఒక రకంగా ఉన్నది, మరి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు నాతో ఇందాక మాట్లాడింది ఒక రకంగా ఉన్నది. మరి నిన్ననే మేము హైదరాబాద్ నుంచి ఏదో పూజ గురించి రావడం జరిగింది. మా ఇంట్లో లేనప్పుడు పోయి పొద్దున 6 గంటలకు పోయి చర్చ్ ఆర్డర్ పట్టుకుపోయి ఇల్లు చర్చ్ చేస్తున్నట్టే మా కూతురు ఉండే ఇట్లా ఆమె ఇల్లంతా చూపించేది చర్చ చేసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళు చెప్పేదానికి మరి టీవీలో వచ్చేదానికి మరి మాకు కంపెనీలకు సంబంధించింది ఎక్కడ కూడా పొంతనలు కనబడతలేదు. వాళ్ళు ఆధారాలు లేకుండా మాకు పైనుంచి ఒత్తిడి ఉన్నది, మాకు ఎవరో పంపించిండ్రు, ఎందుకు వచ్చినామో అని వాళ్ళకే తెలియదు. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ ముంగట కన్ఫ్యూజ్ చేయడానికి, మరి ఇన్ని సంవత్సరంలో మా వ్యాపారంలో ఎన్నడూ కూడా మాకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన నోటీసులు కానీ ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చినాయి కూడా మరి ప్రజలు గమనించాలి. ఇది ప్రజానాయకులను బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో బదనాం చేయాలి, మరి ఎలక్షన్ ముంగట వాళ్ళకి ఏదో బదనాం చేసే విధంగా వాళ్ళు చేసే కుట్రలో భాగంగా మరి ఇది కూడా మరి దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవు. మాది అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ క్లియర్ ఉంటుంది. మా వ్యాపారాలు కానీ మేము చేసే వ్యాపారాలు కానీ ప్రభుత్వ పరంగా కానీ వేరే లావాదేవీలు కానీ ఎలాంటివి కూడా మేము చెయ్యము. మేము చేసేది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే బ్యాలెన్స్ షీట్, ఒకటే కంపెనీ, ఒకటే ఫర్ము. మరి మాకు వేరే వాళ్ళతో పొత్తులు కానీ వేరే పార్ట్నర్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకే దందాలు కానీ ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి ఈజ్ ఏ వైట్ పేపర్. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ చూసుకోవచ్చు. మాది 100% డిపార్ట్మెంట్లో కానీ ఇంకెక్కడ కానీ జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా మాది క్లియర్గా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఏ నోటీస్ రాంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది, మరి అవన్నీ కూడా మరి ప్రజలు కూడా గమనించాలి. ముఖ్యంగా మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో కూడా నేను మాట్లాడినప్పుడు ఏదో ఒక పాతది వరకు ఎంట్రీ ఉన్నది సార్, ఆ ఎంట్రీ కోసం క్లియరెన్స్ కోసం వచ్చిన మీ ఇంటికి, అంతకు మించి మాకేమీ లేదు. మరి అదేదో మాకు ఒకసారి క్లియరెన్స్ కోసం వచ్చిన తప్ప మాకేమీ లేదు. మరి మేము చర్చ్ వారంటీ తీసుకొని వచ్చినాము, మాకేదో పైనుంచి తీసుకుపోమంటే తీసుకొచ్చినామని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. మరి ఇది పూర్తిగా ఏదో బురదల్లి అయోమయం చేసి టీవీలలో దీంట్లో రాసి మరి ఇది కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. మేము చేసే వ్యాపారం కూడా మరి ప్రభుత్వానికి సంబంధించింది కానీ ఏ ప్రైవేటు కంపెనీ ఇండియన్ కంపెనీలకు సంబంధించిన వ్యాపారాలు కూడా మాకు లేవు. మేము చేసే కంపెనీలు కూడా మేము చేసే వ్యాపారం కూడా మా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా అన్ని ఎంఎన్సీ కంపెనీ లావాదేవీలు మా ట్రాన్సాక్షన్స్ మా వ్యాపారం ఉన్న ఐటీ కంపెనీతో తప్ప ఎక్కడ కూడా చెయ్యము. మరి ప్రభుత్వంలో ఏదో ఎగ్గొట్టడానికో లేకపోతే ఇంకో విధంగా బ్లాక్ మనీ చేసుకోవడానికో చేసే వ్యాపారం కాదు మాది. వైట్ పూర్తిగా ఎక్కడ ఏది ఉన్నా కానీ పూర్తిగా కూడా మరి ఆధారాలతో సహా మా దగ్గర అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలుసు మా గురించి. మరి మేము వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మరి వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. అట్లా ఏదో పెద్ద చేస్తున్నామని చెప్పి టీవీలలో వార్తలు రావాలి, ఇది రావాలి, అది రావాలి, వీళ్ళకి ఏదో పెద్ద పేరు రావాలనే ఉద్దేశాన్ని చేసిన కుట్రలో భాగంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 90వ రోజు నల్గొండ జిల్లాలో కొనసాగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం ఆవగూడెం క్రాస్ రోడ్డు నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ఆవగూడెం క్రాస్ రోడ్, లక్ష్మీదేవిగూడెం క్రాస్ రోడ్డు మీదుగా నల్గొండ నియోజకవర్గంలోని పర్వతగిరి, దోరెపల్లి ఎక్స్ రోడ్, ధర్మేశీపురం, జీ చెందారం గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగింది.
కొలువులు ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు అందరు చదువుకోనే ఉన్నారు అలాగా సార్ తప్పది మమ్మల్ని మీరు అసభ్యకరంగా దూషించడం కరెక్ట్ కదండి. ఆ పెద్ద సాక్షి రిపోర్టర్ సార్ అతను మీతో ఎలా పడితే అలా మాట్లాడేది సార్. వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకుని వెళ్తున్నారండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్ క్రాస్ రోడ్డు వద్ద 82 గ్రాములకు పైగా కొకాయిన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సుంకర కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 78.50 లక్షల విలువ చేసే కొకాయిన్తో పాటు 2 లక్షల నగదును రాజేంద్రనగర్ పోలీసులు మాదాపూర్ ఎస్ఓటీ టీమ్స్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమార్కులను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జి సైదాబాబు, ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్ఐ రి రవి మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేశారు. చెప్పినట్టుగా 10,000 కిలోలు ఒక టన్ను ఈ నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే ముఠాన్ని అరెస్ట్ చేస్తున్నాము. దాదాపు మనకి 1,80,00,000 విలువ గల నకిలీ పత్తి విత్తనాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము సీజ్ చేసాము. అయితే తెలంగాణ స్టేట్లో మనకి స్పూరియస్ సీడ్స్ అమ్మే వాళ్ళపైన, ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి మనకి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అట్లాగే మన డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం 4 o'clockకి నార్కెట్పల్లి పోలీసులకి సమాచారం వచ్చింది. ఈ నకిలీ పత్తి విత్తనాలు వీళ్ళు అట్లాగే బ్యాండ్ BT3 కాటన్ సీడ్స్ వీళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని వెహికల్ చెకింగ్ చేసే టైంలో అర్టికా కార్లో మనకి 2 బస్తాలు అంటే ఒక 100 kgs ఆఫ్ పత్తి సీడ్ దొరికింది. అది తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే అది BT కాటన్ సీడ్ అని చెప్పారు. మిగతా అంతా సీడ్ కూడా ఇది వీళ్ళు దాచపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్లో అక్కడ స్టోర్ చేసి పెట్టారని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మన టీం అక్కడికి వెళ్ళి మిగతా సీడ్ అంతా కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు దాదాపు మనకి 10,000 kgs ఆఫ్ స్పూరియస్ అండ్ బ్యాండ్ BT3 కాటన్ సీడ్ ఈరోజు మనకి ఈ కేసులో మనకి దొరికింది. అయితే ఈ A1 అనే అతను నాగరాజు అట్లాగే ఆయన పార్ట్నర్ నరసింహ వీళ్ళిద్దరూ లాస్ట్ 3 years నుంచి కూడా ఈ సీడ్స్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఈ BT3 కాటన్ సీడ్ వేరే స్టేట్స్ నుంచి తెచ్చుకొని చాలామంది రైతులకు ఇచ్చేసి ఇది క్రాసింగ్ చేపించి BT3 కాటన్ సీడ్ వాళ్ళు సీడ్ కాటన్ పెంచుతారు. బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి.
మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విశాఖ జిల్లా అనకాపల్లి తాడి రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 5 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. ఈ ప్రమాదం విశాఖ విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించింది. అధికారులు 5 రైళ్లు రద్దు చేశారు. రైళ్ల అధికారులు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల అనంతరం గూడ్స్ రైలు బయలుదేరి వెళ్లింది. పదేళ్ల నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ముందస్తుగా స్టాల్ ఆర్ట్ ద్వారా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ యోధా మార్షల్ ఆర్ట్స్ వ్యవసాయ స్థాపకులు సతీష్ సహకారంతో ఈ స్టాల్ ఆర్ట్స్ ను వేయడం జరిగిందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి, తలసీమియా చిన్నారులకు, దైవదూతలకు రక్తదానం చేసి రక్తదాతలు ఆపద్బాంధవులుగా ఉన్నారని, అటువంటి రక్తదాతలకు శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు. రక్త వర్గీకరణని కనుగొన్నాడు కాబట్టి ఆయనకి గౌరవార్థంగా, ఆయనకి జ్ఞాపకార్థంగా ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటారు. ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఎన్నో చోట్ల రక్తదాన శిబిరాలు, ఎన్నో చోట్ల స్వచ్ఛందంగా రక్తదానాన్ని కూడా చేయడం జరుగుతుంది. గత 10 ఏళ్ల నుండి ఈ రక్తదానంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి ప్రతి రక్తదాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రక్తం కొరత వచ్చి ఏ ప్రాణం పోకుండా ఇంకా రక్తదాతలు ముందుకు రావాలి. రక్తదానం పైన ఇంకా చాలామంది అపోహలు కలిగి ఉన్నారు. ఆ అపోహలు వీడండి. మీరు రక్తదానం చేసే సన్నగైపోవడము, లేదంటే ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయని అపోహలు వీడండి. మీరు రక్తదానం చేస్తే కనుక ఆరోగ్యవంతులు అవ్వడమే కాకుండా క్యాన్సరు, ఈ గుండెపోటు వచ్చే లక్షణాలు కూడా చాలా చాలా తగ్గుతాయి. 18 ఏళ్ల నిండినటువంటి ఆరోగ్యవంతులైనటువంటి యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. గత ఈ 10 ఏళ్లలో దాదాపు 17,000కు పైగా రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సరికొత్త ప్రయత్నంగా యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రొపరేటర్ అయినటువంటి ఫౌండర్ సతీష్ మార్షల్ చేతుల మీదుగా సాల్ట్ ఆర్ట్ని వేయడం జరిగింది. ప్రతి ఒక్క రక్తదాతకి ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రక్తదాత సుఖీభవ.
డీసీసీబీ లాభాల బాటలో నడుస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ది జిల్లా కేంద్రం సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం 2వ అంతస్తుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాజన సభా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కోఆపరేషన్ బ్యాంకులు విస్తరణ జరిగిందన్నారు. సంస్థలో చేరిన వారిని నష్టపోకుండా చూడాలని, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. బ్యాంకు రుణాలు మంజూరు పారదర్శకంగా జరగాలన్నారు. క్రమశిక్షణతో ఉంటే సంస్థ చిరకాలం ఉంటుందని తెలిపారు. లాభాల బాటలో నడుస్తున్నందుకు పాలక మండలి సభ్యులను ఆయన అభినందించారు. బ్యాంకులు స్వయంగా నడుపుతున్న నాడే బ్యాంకులు సేఫ్గా ఉంటాయన్నారు. సమర్థవంతంగా నడపాలని, ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడాలని తెలిపారు. బ్యాంకు స్వర్గీయ పులివెందుల సీతారామయ్య గారు, శ్యామసుందరరావు గారు మరి 1936లో ఈ బ్యాంకును స్థాపించడం జరిగింది. అయితే మరి 2019 వరకు మరి 1250 కోట్లు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉంటే మా ప్రస్తుత బోర్డు సభ్యుల సహకారంతో, బ్యాంకు సిబ్బంది సహకారంతో 2100 కోట్లకు బ్యాంకునేమో ఇంప్రూవ్ చేయడం జరిగింది. మిత్రుల సహకారంతో మరి ఈరోజు ఈ బ్యాంకు లాభాల బాటలో నడుస్తుంది. గతంలో ఈ బ్యాంకు నష్టాల్లో ఉండేది. 2004 ముందు నష్టాల్లో ఉండేది. అయితే మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకు ఆ రోజు ఈ బ్యాంకులను ఈవేళ ఆ రోజు మూసివలసిన బ్యాంకులు డీసీబీలు తాళాలేసే పరిస్థితి ఉండేది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు షేర్ క్యాపిటల్ ఇచ్చి మాఫీలు చేసి మనకు ఆదుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక 20 కోట్లు షేర్ ధనం ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ డెంటల్ క్లినిక్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న మహిళ ఇంటికి వెళుతుండగా 2 ఆగంతకులు యాసిడ్ పోశారు. ఆమె తీవ్ర గాయాలకు గురై కంటి చూపు కోల్పోయింది. ఏలూరులోని విద్యానగర్ మినిస్ట్రీ దగ్గరలో నివాసం ఉంటున్న ఎడ్ల ప్రాంచిక భర్త ఆంజనేయులతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటుంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాంచిక తన 5 ఏళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటోంది. 2 నెలల క్రితం విద్యానగర్లో ఒక డెంటల్ క్లినిక్లో రిసెప్షనిస్ట్గా చేరింది. డ్యూటీ దిగి తన స్కూటర్పై ఇంటికి వెళుతుండగా ఇంటి సమీపంలో మినిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని 2 వ్యక్తులు మోటార్ సైకిల్పై ఆగి అకస్మాత్తుగా ప్రాంచికపై యాసిడ్ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్లిపోయింది. ఆమె చెల్లి ఎడ్ల సౌజన్య కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె 2 కళ్ళు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆసుపత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామన్నారు. అటు నుంచే సార్ హాస్పిటల్కి విజయవాడ షిఫ్ట్ చేశామండి. ప్రమాదం ఏం లేదు, ఉన్నారు.
డాక్టర్స్లో మంచి డాక్టర్స్ పెట్టారు జీజీహెచ్లో. చూద్దాం. మేము రానున్నాం సార్. గబగబా వచ్చేసి బట్టలు మార్చారా ఇంట్లో? మేము మార్చలేదు సార్. ఎప్పుడు కేసు తీసుకొచ్చాం. బట్టలు ఊరికి ఎక్కడ చూడలేదు. ఇంకా బట్టలు కూడా దగ్గర అయింది కాబట్టి మీరు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒకటే ఉంటుంది సార్. మేము విజయవాడలో పనిచేస్తాం సార్ కాంట్రాక్ట్. మా అక్క పేరు వై ఫ్యాన్సీనా. ఆవిడ మీద యాసిడ్ పోసారు. అది ఎలా జరిగిందంటే ఆవిడ డెంటల్ మెడికల్లో రిసెప్షన్గా పనిచేస్తారండి. ఆవిడ ఎప్పుడు కూడా 6కి వెళ్ళి 9కి ఒక 3-4 months నుంచి జాబ్ చేస్తున్నారు. 6కి వెళ్ళి 9కి వచ్చేస్తారండి ఆవిడ. అలాగే డైలీ 6కి వెళ్ళి 9కి వచ్చేస్తారు. ఇవాళ కూడా అలాగే వెళ్ళొస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు అక్కడ ఉండి మొహం మీద యాసిడ్ పోయడం జరిగింది. ఆ జరగడంతో ఆవిడ అలా ఇంటికి రావడంగానే గట్టిగా కేకలేసరికి మేము ఎవరా అని చెప్పి బయటకు వెళ్ళి చూసరికి మా అక్క మొహం మీద మొత్తం బాడీ అంతా యాసిడ్ పోసి జరగడం జరిగింది. అది చూసిన వెంటనే అంబులెన్స్ కోసం చూడుకోకుండా నేను బైక్ మీద తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది ఎవరు చేశారు ఏంటనేది మాకు కూడా తెలియదు. అనుమానాస్పదంగా అయితే మేము ఎవరిని ఏమి అనుకోవట్లేదు. అది మరి ఎవరు చేశారు ఏంటనేది 2 వ్యక్తులు మాత్రం వచ్చి చేయడం అనేది జరిగింది. ఆమె ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళడం చేయడం అలాంటివి ఏమీ లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. ఎవరితోనూ కూడా విభేదాలు గొడవలు అలాంటివి కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడ ఉంటారమ్మా? ఏలూరు శ్రీరామ్ నగర్లో ఉంటారు. అరౌండ్ 9:30 ప్రాంతంలో ఈ అమ్మాయి ఫ్రాన్సికా అని చెప్పేసి 35 years. మీరు ఒక డెంటల్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నారు. ఈరోజు వారు డ్యూటీ ముగించుకొని వారి స్కూటీలో ఇంటికి వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 2 వ్యక్తులు వచ్చి యాసిడ్తో దాడి చేసినట్టుగా వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే వారు ఇంటికి ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇంటికి దాదాపు చాలా దగ్గరలో జరిగింది, వారి సొంత ఇంటికి. సో వారే త్వరగా వారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మదర్కి వాళ్ళ సిస్టర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఈ విధంగా నా మీద ఎవరో వచ్చి యాసిడ్ అటాక్ చేశారని. ఇమ్మీడియట్గా వారిని ఇక్కడికి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో వారి కండిషన్ అంతా ఇప్పుడు స్టేబుల్గానే ఉంది. వారిని బెటర్ ట్రీట్మెంట్ కోసము విజయవాడ జీజీహెచ్ న్యూ జీజీహెచ్కి ఇప్పుడే షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా ఎటువంటి ప్రిలిమినరీగా వారి బంధువులని వారి బంధువుల హస్బెండ్ తోటి కూడా మాట్లాడుతున్నాము. ఇంతవరకు వారికి బంధువులకి వరకు వారి మీద అనుమానం లేదని చెప్తున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటే ఏదైనా త్వరలో వారిని యుద్ధాలు ఎవరు చేశారని పట్టడానికి ప్రయత్నం చేస్తారు. భర్తతో విభేదించి అంటే భర్తతో విడిగా ఉంటుందని చెప్పారు సార్. అది ఏమన్నా అదే ఇప్పుడు ప్రిలిమినరీగా కొంత సమాచారం వచ్చింది. మరి హస్బెండ్తో వారికి 2 years బ్యాక్ చిన్న ఇష్యూస్ వచ్చి విడిపోయారని చెప్పేసి వారి హస్బెండ్ రాజమండ్రిలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇద్దరిది కూడా దెందులూరే, ఏలూరు ప్రాంతంలో దగ్గర ఉన్న దెందులూరులోనే ఇద్దరిది నేటివ్ ప్లేస్. సో లవ్ మ్యారేజ్ ఇద్దరిది కూడా. సో డిఫరెన్స్ వచ్చి విడిపోయి సపరేట్గా ఉంటామని తెలిసింది. సో అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 30% బాగానే అమ్మాయి స్టేబుల్గా ఉన్నది ప్రస్తుతానికి. అది మనం డాక్టర్స్ ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నాం. డాక్టర్స్ హాస్పిటల్ విజయవాడలో కూడా ఆప్థమాలజిస్ట్ని ప్లాస్టిక్ సర్జన్ అక్కడ సిపి గారు డీజీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి మా డీజీ గారు అక్కడ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ న్యూ జీజీహెచ్లో కూడా ఆప్థమాలజిస్ట్ని ప్లాస్టిక్ సర్జన్ని అరేంజ్ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ కోసం వారికి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత వారి మెడికల్ కండిషన్ మనకి పూర్తిగా తెలుస్తుంది. సార్ దాడికి సంబంధించి ఘటనా ప్రాంతంలో ప్రాథమికంగా ఏదైనా అదే ఇంకా ఏదంటే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సూచన. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారుల సోదాలు. ఎన్నికల ముందు బదనం చేయడానికి తప్ప మరేమీ కాదన్న ఎంపీ. నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర. ధర్మేశీపురం, జి చెన్నారం గ్రామాలలో కొనసాగుతున్న యాత్ర.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు 82 గ్రాములకు పైగా కొకాయిన్ స్వాధీనం, ఒకరి అరెస్ట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.